హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ నూరు నుంచి టమాటా రైస్ అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేయాలో బిర్యానీకి ఏ మాత్రం తగ్గకుండా ఈ రైస్ అయితే ఉంటుందండి. అసలు ముక్క లేకపోయినా ముద్ద దిగదంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే 4 టమాటాలు బాగా మాగినట్టు తీసుకొని ఇలా 2 టీ స్పూన్ల వరకు ఇందులో కారం వేసేసుకొని ఈ రెండిటిని మిక్స్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ప్యూరీ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కలర్‌ఫుల్‌గా, రెడ్‌గా బాగా సూపర్‌గా ఉంటుందండి రైస్ అనేది. అలాగే ఇప్పుడు నేనైతే ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల రైస్ తీసుకొని క్లీన్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకోండి. నేను చిన్న చెంచా కాబట్టి 3 ఏస్తున్నానండి. ఇందులోకి బిర్యానీ దినుసులు ఏమంటే అవి వేసేసుకోండి. అలా వేసేసిన తర్వాత జీలకర్ర, షాజీరా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే ఇందులోకి వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం లైట్‌గానే వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు బాగా కొద్దిగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు వీటన్నిటిని బాగా ఫ్రై చేశాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, వీటన్నిటిని బేసిక్ మసాలా అంతా వేసేసి బాగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా క్లీన్‌గా కడిగేసుకున్న ఈ రైస్‌ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ బాగా వేశాక రైస్‌కి పట్టేట్టుగా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ అయితే ఇందులోకి వేసేస్తున్నానండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 4 గ్లాసుల రైసు. అప్పటికప్పుడు ఎవ్వరు ఏం టెన్షన్ పడకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరే చెప్తారు. 2 విజిల్స్ వచ్చే వరకు ఇలా పెట్టేసుకొని ప్రెషర్ తీసేసి ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్‌స్టెంట్‌గా, రిచ్‌గా, రాయల్‌గా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి టమాటా రైస్ ఏ కూర లేకపోయినా కూడా తినొచ్చండి ఇలాగే. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా పెరుగు చట్నీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము. ఇందులోకి ఆలు కర్రీ అయినా బాగుంటుంది. అసలు కర్రీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.